ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము 6 చదరపు యూనిట్లు అయితే దాని ఘన పరిమాణము ఎంత అంటున్నాము. మరి టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటండి, 6a² కదా, 6a² గా తీసుకుంటున్నాము. మరి 6a² కి మనకి ఇచ్చిన వాల్యూ ఎంత అంటున్నాము, ఇక్కడ 6 స్క్వేర్ యూనిట్స్ అంటున్నాము. 6 స్క్వేర్ యూనిట్స్ గా తీసేసుకుంటే 6 1s 6 అని వస్తున్నాము. a స్క్వేర్ ఈజ్ 1 అయితే ఇఫ్ a స్క్వేర్ ఈజ్ 1, a అనేది మనం ఏమని రాయొచ్చు అంటే a వాల్యూ 1 గా రాస్తున్నాం అన్నట్టు. మరి మనకు క్వశ్చన్ చేసింది ఏంటండి, ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము 6 చదరపు యూనిట్లు అయితే దాని ఘన పరిమాణము ఎంత అంటున్నాము, వాల్యూమ్ అనేది ఎంత అంటున్నాము. మరి వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, a³ కదా, మరి a అంటే వాల్యూ ఎంత ఉందండి 1 కదా, 1³ అంటే మనకి ఎంత వస్తుంది 1 క్యూబిక్ యూనిట్స్ గా రాస్తాం అన్నట్టు. ఎందుకంటే మనకి ఇచ్చినవి యూనిట్స్ మాత్రమే కాబట్టి ఏం రాస్తున్నాం 1 క్యూబిక్ యూనిట్ గా రాస్తున్నాము. సో ఆన్సర్ ఎంత అంటే 1 క్యూబిక్ యూనిట్ గా రాసుకోవాలి. సో ఆన్సర్ ఇస్ 1 క్యూబిక్ యూనిట్ గా తీసేసుకోవాలన్నట్టు.